అంటే మీరు ఇందాక అన్నారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ వారు ఆ! 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 అది సామాన్యం. అంటే అలాంటి గురువులు యొక్క సాంగత్యం మనకు దొరకాలంటే గూడా ముందు ధర్మబద్ధంగా జీవించడం అనేది అలవరుచుకుంటేనే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతాం. అవును. అవును. అంతే గదండీ! అవును. ధర్మబద్ధంగా ఉంటే హ్మ్. ఆ సి సాంగత్యం దొరుకుతుంది. దొరుకుతుంది. హ్మ్. సాంగత్యం దొరుకుతుంది. ధర్మబద్ధంగా ఉన్నటువంటి ఏంటి, ఎవరితోనూ నలుగురికి ఎవరికీ అన్యాయం చేయకుండా హ్మ్. నలుగురితో సంయమనంగా మాట్లాడుతూ, మాట్లాడుతూ, మంచి కోరుకుంటూ, హ్మ్. మనకి ఏదన్నా ఒకవేళ కష్టం అది కలిగినా ఇది మన ప్రారబ్ధ కర్మ వల్ల మనకి కష్టం కలగటం హ్మ్. కలుగుతోంది తప్పితే వాడితో నాకు చేశాడు, వీడు నాకు చేశాడు కాదు. ఇది నాకు రాసింది కాబట్టి నాకు నాకు జరుగుతుంది. అసలు ధర్మంగా జీవించడం అంటే ఏమిటి, పుణ్యం హ్మ్. అంటే ఏమిటి అని హ్మ్. ఉంటారు. ధర్మంగా జీవిస్తే పుణ్యం వస్తుందని చెప్తుంటాం కదా. అవును. సో ధర్మానికి యజ్ఞ యాగాదులు క్రతువులు వీటన్నిటితో సంబంధం లేదు. హ్మ్. అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు, హ్మ్. ప్రస్తుత కాలానికి ఆయన అంటాడు కదా, త్రేతాయుగంలో తపస్సుకి, ద్వాపరయుగంలో యజ్ఞయాగాదులకి హ్మ్. ఇచ్చేంతటి ఫలం హ్మ్. కేవలం నా నామస్మరణకే ఇస్తాను. హ్మ్. కలియుగంలో స్మరించుకోండి చాలు, హ్మ్. ఒక్కసారి స్మరించుకోండి, నేను మీకు ఇస్తానన్నాడు. అంతా ఇస్తానండి, అంత ఫలితం ఇస్తాను. హ్మ్. తపస్సు చేసిన ఫలితం మనకి ఇస్తానంటున్నాడు కదా. అవును. సో మనం ధర్మంగా ఉంటూ ఆయన తలుచుకుంటూ ఇప్పుడున్న ఇందాక చెప్పానే, ఇప్పుడున్న జీవన విధానానికి హ్మ్. మీకు ఇంత కుదరకపోవచ్చు, బట్ అవి అక్కర్లేదు. ఇంకొకళ్ళని హింసించకుండా, హ్మ్. ఇంకొకళ్ళని అన్యాయంగా చేయకుండా, నాలుగు మాట్లాడకుండా, కష్టపెట్టకుండా మీ ఉద్యోగం మీరు జీవిస్తూ మీకు తోచినంతలో మీరు సహాయం చేయండి. హ్మ్. ఏం తోచినంతలో కనపడుతున్న జీవులకు చెయ్యండి. నేను హ్మ్. అందరికీ అదే చెప్తాను. ఏంటి, మీ దగ్గర చేసే పని వాళ్ళకో, మీరు అలా వెళ్ళిపోతుంటే పాపం బయట ఎన్నో జీవులు ఉంటాయి. హ్మ్. ఆ జీవులకి ఏదో 4 అరటిపళ్ళు వేయటమో, ఏదైనా కొని వాటికి హ్మ్. చేయండి. ఎందుకంటే ఆ జీవులు కూడా ఏ జన్మలో ఏం చేసుకోవటం బట్టి ఈ జీవిలో ఇలా వచ్చాయి కదా హ్మ్. వాళ్ళకి. ఏమో ఎవరి ఏ రుణాలతో ఏ జన్మలో హ్మ్. పాపం. అన్ని జీవుల్లో ఉండే ఆత్మ ఒకటే కదా. హ్మ్. ఒకటే ఇది. మనం ఎంతో పుణ్యం చేసుకోబట్టి ఈ మానవ జన్మ ధరించాం మనం, హ్మ్. ఇప్పుడు వచ్చింది మనకి. సో వస్తుంది. వాళ్ళు ఎంతో దురదృష్టంతో ఆ పశుపక్షాదుల్లాగా రకరకాల మృగజాతుల్లో వాటిల్లో జన్మిస్తున్నాయి. హ్మ్. సో ఈ జీవులన్నింటిలోనూ భగవంతుడు అదే చెప్తాడు. అన్ని జీవుల్లో చూడమంటే దత్తాత్రేయుడు హ్మ్. మనకు అదే కదా, గురువులు అవును. గురించి ఎంత చక్కగా చెప్తారు ఆయన. 24 మంది గురువులు. 24 మంది గురువులని, హ్మ్. మరి అన్నీ ఉంటాయి కదా దాంట్లో. అవును. సో ఇవి ఇలా చేస్తూ ఉంటే అదే అన్నిటికంటే అత్యుతమైన ధర్మం. హ్మ్. నువ్వు ఎప్పుడైతే ఇటువంటి ధర్మం పట్టుకుని ఉన్నావో అప్పుడు ఇందాక నేను చెప్పానే, హ్మ్. ఇటువంటి మహాపురుషుల దగ్గరికి మనం వెళ్తాం, తప్పకుండా వెళతాము. కొంతకాలం ఆ మహాపురుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటే, హ్మ్. ఆశ్రయించడం అంటే నేను ఏదో వాళ్ళకి సేవ చేయాలనో ఏమి నేను చెప్పను. హ్మ్. అసలు ఊరికనే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండటం, హ్మ్. వాళ్ళని గ్రహించడం. హ్మ్. అలా ఉంటే కొన్నాళ్ళకి మనకి ఆ తత్వం కూడా మనం గ్రహించగలుగుతాం. హ్మ్. నేను ఎప్పుడు కూడా అంటాను, ఆ మనుషులు ఏంటి, అర్థం. వాళ్ళు మనుషుల్లా మనకి కనపడుతున్నా అదొక హ్మ్. తత్వం అనమాట. ఆ ఆ! తత్వం ఈ కాలానికి ఒక రూపం తీసుకుంది. హ్మ్. ఆ రూపం తీసుకొని ఈ తత్వం ఎందుకు ఉంటుంది, ఆ ఎనర్జీ ఇక్కడంతా ఉండాలి కాబట్టి ఆ తత్వంలో ఉంటుంది. ఆ! మనం ఎప్పుడైతే ఇంత ధర్మ మార్గంలో ఉన్నప్పుడు మనని తప్పకుండా భగవంతుడు ఆ తత్వం దగ్గరికి తీసుకెళ్తాడు. హ్మ్. ఏమి అండ్ తీసుకెళ్ళినప్పుడు ఈ లోపల మనకేమో జన్మజన్మల ప్రారంభంలో ఏవో చిన్న కష్టాలు కలుగుతూ ఉండొచ్చు. హ్మ్. కలుగుతున్నా మనం ఈ ధర్మం మాత్రం వీడకుండా వీరికి దగ్గరలో ఉంటూ ఉంటే కొన్ని రోజులకో కొన్ని సంవత్సరాలకో అది మన పూర్వజన్మ సంస్కారాల బట్టి అసలు ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇది ఏమిటి తత్వం అనేది కూడా మనకు హ్మ్. అర్థమైపోతుంది. ఆయన ఫలానా వ్యక్తి, ఫలానా మనిషి అనే కాకుండా హ్మ్. ఈ తత్వాన్ని అర్థం చేసుకునే స్థాయికి మనం వెళ్ళిపోతాం. హ్మ్. అంతకంటే అదృష్టం ఏముంది. అవును. ఒకటేంటంటే గబుక్కున అందరూ ఏమంటారు, ఏమండి ఇవన్నీ అర్థం చేసుకుని ఆ గురువుగారికి వచ్చి ఆయన నమస్కారం పెట్టి దానివల్ల నాకు ఫిజికల్ వరల్డ్లో ఏం జరుగుతుంది ఆ! అంటారు. నాకేమైనా డబ్బులు వస్తాయా, నేను 4 ఇల్లు కట్టుకుంటాను ఇవన్నీ. హ్మ్. అసలు మనిషి జీవితం సుఖంగా, సంతోషంగా, ఎటువంటి అనారోగ్యాలు ఏమీ లేకుండా మామూలుగా జీవితం సాగిపోతే అంతకంటే అదృష్టం ఇంకోటి లేదు. హ్మ్. ఓకే. ఇటువంటి వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళటంతో ఇంతకుముందు ప్రారంభ కర్మల వల్ల మనకి ఏదన్నా దురదృష్టం జరగాల్సిన అది పక్కకి తోసుకుపోతుంది. అవును. ఖచ్చితంగా తోసుకుపోతుంది. హ్మ్. వీళ్ళు ఏమనుకుంటారు, నాకేమి రాలేదు కదా అనుకుంటారు. ఏమో నీకు జరగాల్సిన నష్టం ఏమైనా కాపాడబడిందేమో. హ్మ్. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ క్షణం అనుకుందాం సత్యం గారు. ఈ క్షణం మనం ఇలా కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఇలా ఉన్నామంటే ఆ! ఇది ఎంత బ్లెస్సింగ్ అది. ఈ మరి క్షణంలో, ఇదే క్షణంలో
ప్రపంచంలో ఎన్నో హాస్పిటల్స్లో ఎన్నో ఐసీయూల్లో ఎన్ని లక్షల మంది లాస్ట్ మినిట్లో ప్రాణాలు కొట్టుకుంటూ ఆక్సిజన్లు పెట్టుకుని మాట్లాడలేక చెప్పుకోలేక బయటికి ఎన్నెన్ని స్థితుల్లో ఉంటారు. ఆరు ఎన్నో హైవేల మీద ఏదో యాక్సిడెంట్లు అయిపోయి పడిపోయి ఏదన్నా వస్తారా సహాయం అని వెతుక్కునే వాళ్ళు. ఎన్ని రకాలుగా జీవితం ఉండొచ్చు. ప్రతి క్షణం ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్. ప్రతి క్షణం ఈ మనిషి జీవిస్తున్నాడు. ఇలా నేను ఇలా కూర్చున్నానంటే మనకి ఇది బ్లెస్సింగ్ ఇది. సో ఇటువంటిది అటువంటి మానవుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా ప్రార్థన కర్మలు అలా జరగాల్సిన కూడా పక్కకి తోసిస్తాడు ఆయన. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఏముంటుంది నాకు అనుకుంటారు. కానీ నాయనా నువ్వు అలా లేవు. నువ్వేదో హైవే మీద యాక్సిడెంట్లో పడి కొట్టుకోవట్లేదు. నువ్వు చక్కగా కూర్చున్నావు, నీ ఉద్యోగం చేసుకున్నావు, హాయిగా 3 పూట్ల తినగలుగుతున్నావు. ఇంతకు మించిన బ్లెస్సింగ్ ఏముంది మనకి? ఆ ఆలోచన విధానం మనం అలవాటు చేసుకోవాలి. ప్రతి వాళ్ళు చిన్న చిన్న కష్టాలు పడిపోయి నాకు ఇట్లా జరిగిందండి ఏదో చెప్తుంటారు. ఈ ఒక్కసారి మీరు ఈ క్షణం కళ్ళు మూసుకుని ఈ క్షణం మీరు ప్రపంచం అంతా ఆలోచించద్దు. ఇప్పుడు హైదరాబాద్లో ఆలోచించండి. హైదరాబాద్లో మీకు 100 హాస్పిటల్స్ ఉంటాయి. 100 హాస్పిటల్లో ఒక హాస్పిటల్లో 20 ఐసీయూలు ఉన్నాయనుకున్నా 2000 ఐసీయూల్లో జనం ఉంటారు. ఇప్పుడు ఇటువంటి దుర్భర పరిస్థితులు పడుతుంటారు. ఈ క్షణంలో ఒకటి చెప్తాను మీకు. ఒకటి ఒక మనిషి, నేను మధ్య ఒకరిని చూశానండి, ఎన్నో అన్యాయాలు చేసి కొన్ని 100 కోట్లు సంపాదించాడు. ఎన్నెన్నో పదవులు అనుభవించాడు. ఎన్నో అన్యాయాలు చేశాడు. ఒక ఆల్మోస్ట్ ఒక 70 ఏళ్ళు ఏదో వచ్చేటప్పుడు సడన్గా ఒక అనారోగ్యం వచ్చే అతనికి హాస్పిటల్లో పడి మంచం మీద అతను ఉన్నాడు అలా తెలుసా, దాదాపు 6 నెలలు అచేతన స్థితి. ఏంటి, నోట్లని మాట రాదు. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారు, మరి ఇంత డబ్బు ఉన్నవాడు కదా, ఇంత పరుగులు ఉండేటప్పటికి ఈ ప్రాణాన్ని తొందరగా పనికుండా వీళ్ళు అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి డాక్టర్ల మీద ప్రెషర్ తీసుకొచ్చి వీళ్ళు తీసుకొచ్చి ఈ ప్రాణం అలా నిలుపుతున్నారు. ఆ మనిషి పడుతున్న హింస అంతా కాదు. చెప్దామంటే నోట్ల మాట రాదు, చేయి కదలటలేదు, కాలు కదలటలేదు. ఆయనకి ఏమని చెప్పానంటే నాకు ఇవన్నీ వద్దు, నన్ను వదిలేంచేయండి తొందరని. పోవట్లేదు, ఎవరు చేయట్లేదు, పోనివ్వట్లేదు. వీళ్ళు ఇంకా పెడుతున్నారు, ఇంకేవో పెడతారు, ఇంకేవో తీసుకొస్తారు, ఇంకేవో ఇంజక్షన్స్ పెడతారు, ఇంకా సెలైన్లు ఇంకా పెట్టాయి. ఇలా ఆ జీవి 6 నెలలు. అప్పుడు ఆ జీవి గ్రహించింది, ఇన్ని సంవత్సరాలు నేను చేసుకున్న పాపం అంతా ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అంత పాపం చేయబట్టి కదా నేను ఏదైనా చెప్దామన్నా వద్దరా బాబు అన్న ఏదైనా చెప్దాము అంటే నా నోట్లో మాట రావట్లేదు, కమ్యూనికేట్ చేయలేకపోతుంది. ఏమీ కమ్యూనికేట్ చేయలేకపోలేక అలాగా 6 నెలలు సఫర్ అయ్యాడు మా మనిషి. అసలు కలియుగ లక్షణం ఏంటంటే, ఇంతకుముందు కోట్ల జన్మల్లో చేసుకున్న పాపానికి మనం అనిపిస్తాము, ఈ జన్మలో చేసుకున్న పాపం ఉంటుంది చూసారా, ఇప్పుడు ఈ పాపానికి ప్రతిఫలం ఈ జన్మలో కూడా అనిపిస్తుంది చాలా. అది నీకే జరగచ్చు, నీ పుట్టిన సంతానానికి జరగచ్చు, నీకు ఆప్తులేని వాళ్ళకి జరగచ్చు, ఎవరు జరిగినా బాధే కదా మనకి. ఏదో ఒకటి ఇట్లా జరుగుతుంటాయి. అందుకు నేను అంటాను ధర్మంగా ఉండండి బాబు అని. ఎందుకు చెప్తానంటే ఇటువంటి పరిస్థితులు తెచ్చుకోకూడదు. ఇప్పుడు ఆ మనిషి చూడండి, నువ్వు ఇంత అన్యాయాలు పోయి సంపాదించావు. విచిత్రం ఏమైంది, అదే పక్కన నేను సాక్షాత్తు చూశాను అతన్ని, అదే ఐసీయూలో ఇంకో వ్యక్తి ఉన్నాడు. అతను వచ్చాడు, 2 రోజులు అతని జీవితం అయిపోయింది. 2వ రోజు వెళ్ళిపోయాడు, అయిపోయింది, ఆయుష్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. అతనికి ఇది ఏమీ జరగలేదు. అతనేంటి మామూలుగా అతి సాధారణమైన జీవితం చేసిన వాళ్ళు. వీళ్ళు ఏదో ప్రయత్నం చేశారు, వీళ్ళు ఏదో అంటారు ఇంకా కావాలంటే మేము ఇంకా 15 రోజులు మేము ఇలా పెడతాము, మెంటల్గా వెంటిలేటర్ చేస్తాం, దీనికి ఇంత ఖర్చు అవుతుంటే వాళ్ళు అంటారు అనమాట, మేము అంత భరించలేమండి అంత ఖర్చు. అంటే ఏంటంటే అన్ని వ్యవస్థలు కమర్షియల్ అయినట్టు ఈ మెడికల్ ఫీల్డ్ కూడా అట్లా అయిపోయింది కదా, చూస్తున్నాం కదా. దాంట్లో ఒక డాక్టరు వీళ్ళకి విడిగా పిలిచి ఒక మాట చెప్తాడు, నాయన ఇప్పుడైనా వారం రోజులైనా ఇది వెళ్ళిపోతుంది ఈ జీవి, మేము ఎంత ప్రయత్నించినా ఇతని పరిస్థితి ఇదే. ఎందుకు చెప్తున్నాను చెప్తా, ఇదే పరిస్థితి. మీరు 7 రోజులు ఉంటే రోజుకి ఎంత చెప్పిన ఇంకో 4-5 లక్షలు మీకు అవుతుంది అంటే వీళ్ళు అంటారు మాకు అంత స్తోమత లేదండి, మేము చేసుకోలేమంటారు అంటారనమాట. అలా అని అప్పుడు ఈయన చెప్తాడు, అలా అని మనం ఏదో ప్రాణం తీసేస్తున్నాం అని బాధపడద్దు, ఇప్పుడున్నా 7 ఏళ్ళు ఉన్నా ఈ జీవి సఫర్ అవుతుందే చెప్తే అంతకంటే ఏం లేదంటే వీళ్ళు అంటారు సరేలేండి చూద్దాం అని అంటారు. వీళ్ళు ఇంక ఎక్స్టెండ్ చేయరు, 2వ రోజే మామూలుగా ఆ జీవి ఈ లోకాన్ని వదిలేస్తాడు. ఓకే, ఎందుకు
See, ఆ జీవి అంత ధర్మంగా సంపాదించుకున్నాడు కాబట్టి ఇలా వెళ్ళాడు. ఈ అధర్మంగా సంపాదించుకున్న డబ్బు ఉందే, ఆ డబ్బంతా మరి ఇక్కడ 6 నెలలు పెట్టాడంటే ఎంత ఖర్చు పెట్టాలి? ఈ అధర్మమైన డబ్బంతా పెట్టి ఈ మనిషిని ఇలా నిలబెట్టి నానా హింసపడుతూ మనిషి బయటికి చెప్పలేక మహాప్రభు నోట్లోంచి మాట రాదు. అసలు ఎంత దయనీయమైన స్థితి తెలుసు, ఎవరు ఆలోచించరు. ప్రాణంతోనే ఉండగానే నరకం, ప్రాణంతో ఉండగా నరకం. ఆయన వెళ్ళిపోదామంటే ప్రాణమా పోదు. వీళ్ళు ఎవరు చేయకుండా అప్పుడు రోజు వస్తారు, ఆ టైంకి ఏదో పెడతారు, ఇన్స్ట్రుమెంట్స్ పెడతారు, వెళ్ళదు. నేసలు నోట్లోంచి ఫీడింగ్ పెడతారు, ఇవి చేస్తారు, వెళ్ళదు. మరి ఏంటి అన్యాయంగా చేస్తున్న ధనం అంతా ఈ రూపంలో వెళ్ళాలి, ఈ రూపంలో కష్టపడాలి ఈ జీవి. సో నేను అందరు చెప్తాను, నాయనా మీరు అంత పరిస్థితి తెచ్చుకోకండి, అటువంటి బాధలు ఇలానే అందవుతుంది కాదు చెప్తున్నా నేను. మనం చివరి రోజుల్లో బాధపడే వద్దు, ఇప్పుడే ధర్మంగా ఉండండి, అటువంటి పరిస్థితులు రావు మనకి. అండ్ ధర్మంగా ఉండటం కోసం ఇందా చెప్పినట్టు భగవంతుడే అనలేదు, మీరు మీ స్తోమతకు మించి మీరు చేయండి, ఇలా చేయండి అని. నలుగురితో మంచిగా ఉండండి, సంయమనంగా ఉండండి, నలుగురికి మీకు తోచిన సహాయం చేయండి. అది కాపాడినట్టు ఏది కాపాడదు. ఇప్పుడు మనం ఎవరికైనా ఒక సహాయం చేస్తాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడు మనం వెంటనే మనం మంచి కోరుకుంటారు కదా. అలా ఒక 10 మందికి సహాయం చేస్తే ఆ 10 సోల్స్ మనం మంచి కోరుకుంటాయి. మనం అనుకుంటాం మూగజీవాలు చేస్తే ఏం కోరుకుంటాయని. ఆ మూగజీవి ఎంత తృప్తి పడుతుందో తెలుసా? అది కూడా సోలే కదా, దాంట్లో కూడా ఆత్మ జీవి ఉంది కదా. అది ఎంతో తృప్తి పడితే మనం ఎంతగానో రక్షింపబడతాం. అన్నిటికంటే గోవు గురించి మనం ఎంతో గొప్పగా చెప్తాం కదా, గోదానం, గోను పోషించటం కానీ ఇవన్నీ కూడా. ఏంటి ఇప్పుడు మనం మానవ జన్మ నుంచి రకరకాల ఏదో పుణ్యాలు పాపాలు చేసుకుంటే ఇవి ఏదో జంతువులకు వెళ్ళిపోతామే. సో ఇలా పాపాలు చేసుకుంటూ పుణ్యం చేసుకుంటూ ఏదో గోవులుగా జన్మించిన వాళ్ళు ఉన్నారనుకోండి, మనం అటువంటి వాటికి ఏదైనా దానం చేసి ఇంత గ్రాసం పెడితే దాటి నుంచి వచ్చే పుణ్యఫలం ఎంతగానో మనిషిని రక్షిస్తుంది. ఏ మూగజీవికైనా సరే, ఏ జీవులకైనా ఎంతో 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 మంది రక్షిస్తుంది అనమాట. అది దానికి ఎంత కాస్ట్ అవుతుంది? 4 అరటిపళ్ళు ఇవ్వడానికి ఎంత కాదు. ఇది నేను ఎప్పుడు వాల్యూమ్ లాగా చూడకండి అంటాను. అదే మనిషి 100 కోట్లు ఉన్నాయి, ఎన్నో చేశాడు, మరి ఏమైపోయింది అధర్మంగా? నువ్వు ధర్మంగా చేసుకునే 10 రూపాయలైనా నిన్ను కాపాడుతుంది, ఎప్పటికైనా కాపాడేది అదే అనమాట. ప్రారంధ కర్మను కూడా పక్కకి తోసేయగలుగుతుంది. మనకి ఏదన్నా దురదృష్టం జరగాల్సి ఉన్నా కూడా దాన్ని కూడా మనం చేసే మంచి పని మన పక్కకి తోసేస్తుంది వెంటనే. ఈ చేసుకున్న పుణ్యఫలం అనేది వెంటనే అలా వచ్చి ఒక స్వింగ్లా తీస్తుంది మనిషిని. నేను ఒకసారి హైవేలో వెళ్తున్న వాళ్ళు చూస్తుంటాను, పెద్ద యాక్సిడెంట్స్ మిస్ అయిపోతారు వాళ్ళు. ఎంతెంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు, మహానుభావుడు ఎవరో దాంట్లో ఆ కారులో ఒకటి ఉండటంతో అందరూ రక్షింపడతారు వాళ్ళందరూ. అదే రక్షణ లేని వాళ్ళకి జరగదు.